విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము దేవగురు బృహస్పతి రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. దేవగురు బృహస్పతి ప్రస్తుత ఈ సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే మేష రాశి లోపల సంచరించుతున్నాడు. 1 మే 2024 రోజున మధ్యాహ్నం 1:35 దేవగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. అలాగే 14 మే 2025 రోజున దేవగురు బృహస్పతి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. దాదాపు కనుక మీరు చూసుకున్నట్లయితే 1 ఇయర్ వరకు దేవగురు బృహస్పతి వృషభ రాశి లోపలే ఉండబోతున్నాడు. ఇక్కడ గురు పరివర్తన చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకలా అంటే గురు, శని, రాహు అలాగే కేతులు వీళ్ళు ఎవరైతే పెద్ద గ్రహాలు చాలా ఎక్కువ టైం వరకు ఒకటే రాశిలో ఉంటారో వాళ్ళ గ్రహ పరివర్తన చాలా విశేషంగా ప్రభావం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకటే స్థానంలో కూర్చొని చాలా ఎక్కువ ప్రభావాలు అయితే వాళ్ళు ఇస్తూ ఉంటుంటారు. కాబట్టి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి పరివర్తన యోగం ఏదైతే ఉందో ఇది మీ జాతకంలో చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాగైతే మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీ రాశి మేషరాశి ఉంది, మేషరాశి వారికి ప్రస్తుత సమయకాలం బాగాలేదని అనుకోండి, చెప్పాను అనుకోండి. ఒకవేళ మీ లగ్నం కనుక మీన లగ్నం, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం కనుక బాగుందని చెప్పినట్లయితే మీకు 50% బాగుంటుంది, 50% బాగుంటుంది. మేషరాశి కూడా బాగాలేదు, అదే రకంగా సింహరాశి వారు కూడా బాగాలేదని నేను చెప్పినట్లయితే అప్పుడు మీరు బాగాలేదని అనుకోండి. అంటే రాశికి కూడా బాగాలేదు, లగ్నం కూడా బాగాలేదని అయితే కాస్త ప్రతికూలంగా తెలుసుకోండి. రాశికి బాగుంది, లగ్నానికి బాగుంది అంటే కాస్త మిశ్రిత ఫలితాలను తెలుసుకోండి. రాశికి బాగుంది, లగ్నం కూడా బాగుందంటే సర్వోత్తమం అని తెలుసుకోండి. అంటే లగ్న రాశి, చంద్ర రాశి 2 రాశుల ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకలా అంటే ఇది గురు ప్రభావం కాబట్టి లగ్నంతో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంటది, రాశితో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంటది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఒక రాశి గురించి చాలా బెనిఫిట్ చాలా బాగా చెప్తుంటానో ఆ సమయంలో మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. జాతకంలో గురు, మీ జాతకంలో గురు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ బలంలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు దాని అనుసారంగా గోచరంలో ఫలాఫలాలు జరుగుతుంటుంటాయి. మీ జాతకంలో గురు బలం చాలా తక్కువ ఉంది కానీ గోచరం లోపల చాలా నేను బాగా చెప్పినట్లయితే బాగా ఎక్కువ జరగదు. కానీ మీ జాతకంలో ఉన్న పొజిషన్ పరంగా గోచరం లోపల ఆ గ్రహానికి బలం వచ్చుద్ది. అంటే 90% లోపల మీకు ఒక 60%, 70% బాగా జరుగుతుంది, 70% బాగా జరుగుద్ది, మిగతా పర్సెంటేజ్ జరగదు. ఎందుకంటే బై బర్త్ మీ జాతకంలో గురు దగ్గర బలం లేదు కాబట్టి అది జరగదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పబోయే కొన్ని నెగటివ్ ఆలోచనలు కనుక గమనించండి. జాతకంలో గురు బలం చాలా బాగుంది, గోచరంలో బాగాలేదు, భయపడే అవసరం కూడా లేదు. అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో గురు స్థితి చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం మీరు ప్రయత్నించాలి. జాతకంలో గురు దగ్గర చాలా బలంగా ఉన్నట్లయితే పర్వాలేదు, గోచరం లోపల బలహీనంగా ఉన్నా కూడా బలంగా ఉన్నా కూడా భయపడే అవసరం అయితే లేదు. ఇక్కడ మనం గురు దేని కారకుడు, గురు పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జీవితంలో బ్రతకాలంటే, జీవితంని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే మనకి ఒక జీవితంలో దారి చూపించే వ్యక్తి కావాలి. ఆ దారి చూపించే వ్యక్తిని మనం గురువు అంటాము. అలాగే జీవితం లోపల నవగ్రహ మండలం లోపల దేవగురు బృహస్పతి దేవతలకి వీళ్ళు దారి చూపిస్తుంటాడు, మన జ్ఞాన మార్గదర్శనం చేస్తుంటారు. గురు పెళ్లి కారకుడు, గురు సంతాన కారకుడు, గురు లైఫ్ లోపల సక్సెస్ కారకుడు, గురు డబ్బు కారకుడు, గురు పేరు పదవి ప్రతిష్ట కారకుడు, గురు ఆరోగ్యానికి కూడా కారకుడు, గురు ప్రత్యేకంగా ఏదైనా దోషం ఉంటే ఆ దోషం నుంచి బయట తీసేవాడు కూడా గురువే. ఇంకో విషయం ఏంటంటే గురు కనుక చూసుకున్నది జాతకం లోపల వివాహం అని ఆడవాళ్ళకి పతి కారకుడు గురు. కాబట్టి గురు జాతకంలో ఎక్కడున్నా మీరు ఎలా ఉన్నా గురు అనుగ్రహం తప్పకుండా కావాల్సిందే. గురు ప్రత్యేకంగా కనుక గమనించినది అదృష్టం కారకుడు దేవగురు బృహస్పతి.
మీరు చాలా మంది చూసుంటారు, గురు బలం ఉంటే చాలా జరుగుద్ది, గురు బలం ఉంటే చాలా జరుగుద్ది. గురు బలం ఉంటే అదృష్ట బలం పెరుగుద్ది. అదృష్ట బలం పెరుగుద్ది ఏమవుతుందంటే మనం అనుకునే కొన్ని సార్లు ముందుకి తొందరగా జరుగుతుంటుంటాయి. మీరు కొందరిని చూసే ఉంటారు, వాళ్ళు కేవలం అనుకోగానే అన్ని జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ జాతకంలో గురు బలంగా ఉంటే తప్పకుండా జరుగుద్ది. జాతకంలో గురుతో పాటు పాపగ్రహాల సంబంధం కనుక ఎక్కువనట్లయితే అలాంటి జాతకులతోటి జీవితం లోపల 3 సమస్యలు చాలా 100% జరుగుతాయి. ఒకటి సంతానం లోపల లైఫ్ టైం ఒక ప్రాబ్లం ఉంటది. 2 దాంపత్య జీవితం ఎప్పుడు సరిగ్గా ఉండదు. ఏదో ఒక విషయం పట్ల కాస్త కొట్లాటలు ఉంటుంటాయి. మూడోది డబ్బు ఎంత సంపాదించిన ఒక్క రూపాయి కూడా సేవింగ్ చేసుకోలేకపోతుంటారు. ఇది గురు వల్లనే జరుగుద్ది, ఇలా గురు దోషం వల్లనే జరుగుద్ది. కాబట్టి ఏంటంటే గురు చాలా ఆలోచించి ప్రతి ఒక్క రాశికి ఫలాఫలాలు ఇస్తుంటాడు. ఇప్పుడు గోచరం లోపల గురు రాశి పరివర్తన వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే రకంగా పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే నేను ఇంత పూర్వం ఒక వీడియో చేసి పెట్టాను, గురు బలం ఎలా పెంచుకోవాలని. మన ఛానల్లో ప్లేలిస్ట్ లో వెళ్ళండి, గ్రహ బలం ఒక ప్లేలిస్ట్ ఉంది, అందులో మీరు చూడండి. గురు బలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. మిథున రాశి. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి సప్తమాధిపతి, అదే రకంగా కర్మాధిపతి అయి ఉండి రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల గోచరం అయితే జరగబోతుంది. ఇక్కడ దేవగురు బృహస్పతి నక్షత్రం కనుక మీరు చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం లోపల సంచరించబోతున్నాడు. ఇక్కడ కృత్తిక నక్షత్రాధిపతి రవి పరాక్రమాధిపతి అవుతుంటాడు, చంద్రుడు ధనాధిపతి అవుతుంటాడు, కుజుడు ప్రత్యేకంగా కనుక చూసుకుంటే ఏకాదశాధిపతి, అదే రకంగా షష్ఠాధిపతి అయితే అవుతుంటాడు. కానీ దేవగురు బృహస్పతి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే మీరు మిథున రాశి లోపల ఉంటాయి, పంచమ రాశి తులారాశి లోపల ఉంటాయి, 9వ రాశి కుంభరాశిలో కూడా దేవగురు బృహస్పతి నక్షత్రం అయితే ఉండి తీరుతుంటది. కాబట్టి ధర్మ త్రికోణం, అదే రకంగా మోక్ష త్రికోణ సంబంధం రాబోయే రోజుల్లో దేవగురు బృహస్పతి సంబంధం అయితే కలగబోతుంది ఈ మిథున రాశి వారి కోసం. చూసుకున్నట్లయితే మీరు నార్మల్ గా కనుక గమనించినట్లయితే ద్వాదశ స్థానంలో దేవగురు బృహస్పతి గోచరం చేసుకోవడం వల్ల కాస్త ఖర్చులు రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరుగుతుంటుంటాయి. కోర్స్ అంటే పాయింట్ ఎందుకు అంటే దేవగురు బృహస్పతి దేని కారకుడు, ఆ కారకత్వం లోపల ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. ఇప్పుడు దేవగురు బృహస్పతి సంతాన కారకుడు. ఇక్కడ మిథున రాశి వారు కనుక చూసుకుంటే రాబోయే రోజుల్లో సంతాన భవిష్యత్తు వల్ల, సంతానం ఆరోగ్యం వల్ల, సంతానం కెరియర్ వల్ల, సంతానానికి సంబంధించిన ఏదైనా కావచ్చు, దాని లోపల కాస్త ఖర్చు అయితే అవుతుంటది, ఆలోచన ఎక్కువ జరుగుతుంటది, నిద్ర సరిగ్గా కూడా పట్టదు. దేవగురు బృహస్పతి ధనకారకుడు. డబ్బులు చాలా ఖర్చు అవుతుంటాయి, రాబోయే రోజుల్లో డబ్బులు చాలా ఖర్చు అవుతుంటది. ఎందుకు అలా అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, గురు కారకత్వం లోపల ఖర్చు అవ్వడం అంటే జ్ఞానం పెరగడం. కొన్ని విషయాలు కొన్ని ఖర్చులు అవుతున్నాయి అంటే తెలుసుకోండి, దానికి బదులుగా ఏదో మీకు వస్తుంది, మీరు దాన్ని వదిలేసి మిగతాన్ని ఆలోచించుతున్నారు, ఏదో మీకు దక్కబోతుంది, దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. గురు సక్సెస్ కారకుడు. సక్సెస్ అవ్వాలంటే కొన్నిసార్లు కొన్ని వదులుకోవాలి. జీవితం లోపల కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. మిథున రాశి వారు కూడా రాబోయే రోజుల్లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా మిథున రాశి వారు కనుక చూసినట్లయితే కర్మాధిపతి సప్తమాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వల్ల సమయాన్ని వదులుకోకండి, దాని ఫలితాన్ని వదులుకోండి. కోరికల్ని వదిలేయండి కానీ కర్మని అస్సలు వదిలేయకండి. కోరికలు వదులుకోండి కానీ కర్మని అస్సలు వదులుకోకండి అని గురు. ఇంకో విషయం ఏంటంటే గురు అదృష్టం కారకుడు, గురు భాగ్య కారకుడు. భాగ్యం ద్వాదశ స్థానంకి దీనికి దానికి సంబంధం ఏంటి? జన్మస్థానం నుంచి ఎవరైతే దూరంగా ఉంటున్నారో, పుట్టిన స్థలం నుంచి ఎవరైతే మిథున రాశి వారు దూరంగా ఉంటున్నారో అలాంటి వారు కూడా గురు అనుగ్రహం పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గురు మూల నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మ త్రికోణంలో ఉండడం వల్ల వ్యక్తిగత జీవితం లోపల చాలా అనుకూలమైన పరిస్థితులు కలిగే అవకాశం కూడా ఈ మిథున రాశి వారి జీవితం లోపల కలగబోతున్నాయి. ఖర్చు చాలా అవుద్ది, నిద్ర సరిగ్గా పట్టదు, బీభత్సంగా కొన్ని విషయాల లోపల ఆరోగ్యపరంగా చిన్న అనుకోకుండా సమస్యలు ఎదుర్కొనే అవకాశం మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో అవకాశం తప్పకుండా జరగబోతుంది. గురు సప్తమ దృష్టి కనుక చూసుకుంటే షష్ఠ స్థానం పైన ఉండబోతుంది. ముందు నుంచి జాతకం లోపల ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా ట్రీట్మెంట్, సర్జరీ, ఇంజురీ ఎలాంటి ఏదైనా కనుక ఉన్నట్లయితే అలాంటి రాబోయే రోజుల్లో కలిగే అవకాశం ఉండబోతుంది. భోజనం పైన చాలా నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిథున రాశి వారికి. మిథున రాశి వారి దగ్గర ఒక బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు భోజనం పైన ఎప్పుడు నియంత్రణ అస్సలు పెట్టుకోరు. వీళ్ళకి నచ్చింది ఆ వస్తువు కావాలంటే కావాల్సింది అలాంటి పరిస్థితిలో ఉంటుంటారు. కానీ గురు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల భోజనం పట్ల కనుక నియంత్రణ లేకపోయినట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం చెడిపోవడానికి మీరే సొంతం కారణం అవుతుంటారు. మీ వల్లనే మీ ఆరోగ్యం చెడిపోతుంటది. భోజనం పట్ల నియంత్రణ చాలా చాలా అవసరము. అంటే బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, జిమ్కి వెళ్ళండి, ఏదైనా చేయండి, డైట్ మెయింటైన్ చేయండి.
కానీ ఆరోగ్యం చాలా చాలా కేర్ చూసుకోండి. భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద సంపత్తి ఏదైనా ఉందా అంటే మన బాడీ. దీనికి మీరు చాలా బాగా గనుక చూసుకోలేకపోయినట్లయితే ఇది ఎప్పుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంటుంటది. బాడీ లోపల ఉన్నది మనసు. ఆ మనసుని ఈ బాడీకి మోసం చేస్తుంటది. ధ్యానం అర్థం చేసుకోండి. గురు 9వ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే ప్రత్యేకంగా విదేశాల నుంచి డబ్బు సంపాదించుతున్నారో, విదేశాల్లో ఉండి ఏదైనా చేద్దామని అనుకుంటున్నారో, విదేశాల లోపల వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది. ఇంకో పాయింట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎవరైతే బిజినెస్ ఉందో, లారీ కావచ్చు, ట్రాలీ కావచ్చు, అంటే ఎవరిదైతే రోడ్కి సంబంధించిన బిజినెస్ ఉందో అలాంటి వారికి, మిథున రాశి వారికి చాలా బాగా అయితే ఉండబోతుంది. మిథున రాశి, మిథున లగ్నం వారికి గురు 5వ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల కుటుంబం లోపల కాస్త ధార్మిక కృత్యాలు జరగబోతున్నాయి. కుటుంబం లోపల ధర్మానికి సంబంధించిన కుటుంబం లోపల కొన్ని అనుకూల పరిణామాలు అయితే జరగబోతున్నాయి. అంటే మాంగళిక కృత్యాలు అంటే పెళ్లి జరగడము, సంతానము, అదే రకంగా ఇల్లు కొనడము, ఇల్లు కట్టడము, ఏదైనా కావచ్చు. ధర్మానికి సంబంధించిన వస్తువులు, ధర్మంకి సంబంధించిన కార్యాలు ఏవైతే ఉన్నాయో, మంగళ కార్యాలు, అవి మీ కుటుంబం లోపల రాబోయే రోజుల్లో తప్పకుండా జరిగి తీరుతాయి. దాని మొదలు కనుక చూసుకుంటే అక్టోబర్ తర్వాత అయితే మొదలైతే కాబోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే గురు అదృష్టం కారకుడు అవ్వడం వల్ల 9వ దృష్టి అష్టమ స్థానంతో ఉండడం వల్ల మంత్ర సాధన సిద్ధి ఎవరైతే చేసుకుంటారనుకుంటున్నారో, ఎవరైతే మంత్రానికి సంబంధించిన సాధనకి సంబంధించి చేద్దామని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా బాగుండబోతుంది. కార్యక్షేత్రాల్లో ఉన్న వారికి ఎవరైతే ఊరు వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారో, ఇక్కడ చేస్తున్నారు జాబ్ కానీ దానిలో సాటిస్ఫై లేదని అనుకుంటున్నారు, వేరే చోటు వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. ఎలాంటి మన ఇబ్బంది లేదు. అని ఎవరైతే పాలిటిషియన్స్ ఉన్నారో, రాజకీయ క్షేత్రాల్లో వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి కాస్త ప్రజల నుంచి అంత ఆప్యాయత పొందే అవకాశం అయితే కనిపించట్లేదు. కాస్త పేరు తగ్గే అవకాశం కూడా ఉండబోతుంది. సప్తమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల, ఆ భావం నుంచి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల మీ ఆవిడ కావచ్చు, మీ ఆయన కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం మళ్ళీ కాస్త క్రిటికల్ అయ్యే అవకాశం ఉండబోతుంది. వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త ఏదో ఒక సమస్య ఎదుర్కొనే అవకాశం రాబోయే రోజుల్లో ఈ మిథున రాశి వారికి అయితే కనబడుతుంది. జాతకంలో దాంపత్య జీవితం విచ్ఛేద యోగం కనుక ఉన్నట్లయితే గోచరం లోపల విచ్ఛేదం అయ్యే అవకాశం కూడా చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. ఒక రకం కనుక చూసినట్లయితే మిథున రాశి వారికి దేవుగురు బృహస్పతి ప్రభావం ఏదైతే ఉందో పర్వాలేదు, బాగానే ఉంటది. కానీ 2 విషయాలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకటి, ఆరోగ్యం పట్ల చాలా నియంత్రణ పెట్టుకోవాల్సి వస్తుంది. రెండోది ఏదంటే ప్రత్యేకంగా ఎవరి గొడవ లోపల అస్సలు వెళ్ళకూడదు, ఎవరి లోపల అస్సలు మీరు తల దోర్చకూడదు. ఒకవేళ ఇది కనుక మీరు చేసినట్లయితే, దీని పట్ల మీరు నియంత్రణ పెట్టుకున్నట్లయితే ఈ గురు బలం మీకు చాలా అనుకూలంగా వచ్చి తీరుద్ది. అని ఎవరైతే ఇండియాని వదిలేసి బయటకు వెళ్ళాలని అనుకుంటారో అలాంటి స్థితి కూడా రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి కలిగే అవకాశం ఎక్కువ శాతం అయితే కనబడుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా మీరు చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.